అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నర్సీపట్నం ఎస్పీ అధిరాజ్ సింగ్ ఠానా ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ పెద్దరామ భద్రపురం గ్రామంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావుల విగ్రహాలను నిర్మించారు. ఆ విగ్రహాల వద్ద కూర్చోవడానికి అరుగులను నిర్మించారు. ఆ అరుగుల మీదకు చెప్పులతో షీలి నూకరాజు ఎక్కుతుంటే గంపల నూకరాజు అలా చెప్పులతో జాతీయ నాయకుల విగ్రహాల వద్దకు రాకూడదన్నందుకు షీలి నూకరాజు, గంపల నూకరాజు మధ్య పరస్పరం ఘర్షణ ఏర్పడగా ఆ ఘర్షణ రెండు కుటుంబాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఆ కొట్లాటలో షీలి నూకరాజు అనుచరులతో కర్రలు, రాడ్లను ఉపయోగించి గంపల నూకరాజు తలపై బలంగా కొట్టడంతో గంపల నూకరాజుకు తీవ్రంగా గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదుతో 13 మంది ముద్దాయిలను అరెస్టు చేశామని ఏఎస్పీ తెలిపారు. పెద్దరామ భద్రపురం గ్రామంలో ఈ నెల 11న జరిగిన రెండు కుటుంబాల కొట్లాటలో మృతి చెందిన గంపల నూకరాజు కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బంగళపూడి అనిత పరామర్శించారు. ఇది చాలా ఘోరమని, ఇంత క్రూరత్వం ఎక్కడా చూడలేదని అనిత అన్నారు. విగ్రహాల వద్ద ఉన్న అరుగులపై చెప్పులతో ఎక్కొద్దన్నందుకు కొట్టి చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇంత ఘోరం జరుగుతున్నా పోలీసులు మాత్రం అసలైన నిందితుడిని ఎందుకు వదిలేస్తాడంటూ పోలీసులను ప్రశ్నించారు. వీళ్లకు న్యాయం జరిగే వరకు వీళ్ల వెంట నేనుంటానని బాధితులకు ధైర్యం చెప్పారు. పాయకరావుపేట నుండి గంజాయి బ్యాచ్ వచ్చి కర్రలతో దాడి చేసి చంపారు. అనిత జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్న అరుగులపై చెప్పులతో ఎక్కకూడదని చెప్పినందుకు గంపల నూకరాజును హత్య చేశారు. అనిత గంజాయి బ్యాచ్ ఇంత దారుణంగా వ్యవహరిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు అనిత. సంఘటన జరిగి 36 గంటలైనా హత్యకు పాల్పడిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో కని విని ఎరగనట్టుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు, చూడలేని సంఘటనలు, వినలేని సంఘటనలు కూడా ఈరోజు జరగటం అనేది నిజంగా చూడాలంటే ఒక దురదృష్టంగా భావించాలి. మొన్న రాత్రి పెదనాభద్రాపురంలోని గంపల నూకరాజు, అతను అందరూ కూడా బుజ్జి అని పిలుచుకుంటారు, ఆ వ్యక్తిని అతి దారుణంగా పాయకరావుపేట నుంచి గంజాయి బ్యాచ్ వచ్చి ఇక్కడికి వచ్చి అతి దారుణంగా చంపిన తీరు చూస్తా ఉంటే నిజంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ అన్న బాధ అనిపిస్తుంది. సాక్షాత్తు ప్రెసిడెంట్ గారు, పెదరాభద్రాపురం గ్రామ ప్రెసిడెంట్ గారిని ఆ రోజు ఇష్టానుసారంగా విచక్షణారహితంగా గంజాయి కొట్టి మందు తాగి ఆ గంజాయి మత్తులోని పాయకరావుపేట నుంచి సుమారుగా 30 మంది ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించి మొట్టమొదటిగా ప్రెసిడెంట్ గారి మీద అఘాయిత్యం అంటే అతని మీద హత్యా ప్రయత్నం చేసి అతని బుర్ర బదలగొట్టి అతను అపస్మారక స్థితిలో ఉండేటప్పుడు అతని హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళ చుట్టాలందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి అతను హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి వస్తే ఆ బంధువుల మీద, అదేవిధంగా ప్రెసిడెంట్ గారి తమ్ముడి మీద కూడా వీళ్ళు దాడి చేసి విచక్షణారహితంగా సెంట్రింగ్ కర్రలతో, అంటే ప్రీ ప్లాన్డ్ గా వచ్చి సెంట్రింగ్ కర్రలతో ఇక్కడ కొట్టి ఒక వ్యక్తి చావుకి కారణమయ్యారంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు ఎందుకు పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి? ఒక దిక్కు దివానం లేకుండా గంజాయి బ్యాచ్కి అడ్డాగా మారిపోతుందా ఈ పాయకరావుపేట? ముఖ్యంగా పెదరామభద్రాపురంలో ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా, ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని ఒక అంబేద్కర్ విగ్రహాన్ని, ఒక జగజీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పెడితే చెప్పులతో ఎక్కాడని, చెప్పులతో ఎక్కొద్దు, మనకు అంబేద్కర్ అంటే ఒక దేవుడితో సమానం, చెప్పులతో ఎక్కొద్దు అని ఒకే చెప్పిన కారణంగా ఇంట్లో భోజనం చేస్తున్న వ్యక్తిని లాక్కొని బయటకు వచ్చి చంపేశారంటే ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించుకోవాలి. వాడు కొడుకు వీరబాబు ఇందాక నా దగ్గర పరిగెట్టుకొని వచ్చి ఒక మాట అన్నాడు, మా నాన్నని అన్నం కూడా తినవలేదమ్మా, అన్నం తింటా ఉంటే లాక్కొని బయటకు వచ్చి కొట్టి చంపారు అని చెప్తున్నాడు. ఆ పిల్లోడు చూస్తే చిన్న పిల్లోడు, అతనికి ఒక పాప, పెళ్లిడికి ఇచ్చిన పాప, వాళ్ళ భార్య, ఆ కుటుంబం అంతా ఈ రోజు ఏం పెట్టి బతుకుతుంది? నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఒక పెద్ద రామభద్రాపురంలో 11th జనవరి 2024లో ఒక ఇష్యూ అయింది. దానికోసం మీకు చెప్పడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాము. పెద్ద రామభద్రాపురంలో 5:30 PM 11th జనవరికి సిల్లీ నూకరాజు అండ్ గంపల నూకరాజు, గంపల నూకరాజు మధ్యలో ఒక చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. ఆల్టర్కేషన్ రీజన్ ఏదంటే, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సిల్లీ నూకరాజు చెప్పలిక్కి అక్కడ వెళ్ళారు. అప్పుడు గంపల నూకరాజు, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో గంపల నూకరాజు ఆపేసి క్వశ్చన్ చేశారు. ఆ రీజన్తో ఒక చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. అప్పుడు సర్పంచ్ హస్బెండ్ సత్యనారాయణ ఆ ఇష్యూకి సాల్వ్ చేసి అక్కడ నుంచి పంపించారు ఇద్దరికి.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం